వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోని తోసుకొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండేది. సరిపోతుంది. అక్కడ యేసు ప్రభువు రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత 40 పగళ్ళు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నారు. ఏమాత్రం ఆహారం తీసుకోలేదు. కనీసం తాగుదానికి నీటిని కూడా తీసుకోకుండా ఉన్నారు. ఆయన ఎక్కడ జీవించారు? ఆ యొక్క 40 దినాలను మనం చూసుకున్నట్లయితే బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అరణ్యంలో అడవి మృగములతో కూడా ఉన్నారంట. అంటే ఒక మనిషి స్వేచ్ఛగా గడపడానికి, హాయిగా ఉండటానికి అరణ్యం ఏమాత్రం కూడా అనుకూలమైన స్థలం కాదు. అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి. ఆయన మనలాంటి మనిషే, కానీ ఆయన అరణ్యంలో మృగాలు, మనుషుల్ని చంపే క్రూర మృగాలు ఉంటాయి. కానీ యేసు ప్రభువారు మనందరి కోసం ప్రార్థన చేస్తా 40 దినాలు ఎక్కడ జీవించారు? ఆయన మనలాగా చక్కగా ఉన్నట్టు గృహాల్లో జీవించలేదు, సంతోషంగా జీవించలేదు. 40 దినాలు కూడా కేవలం ఆయన ఉపవాసంతోనే, ఏమాత్రం తినకుండా త్రాగకుండా అరణ్య క్రూర మృగాల మధ్యలో 40 దినాలు ఉన్నారంట. అంటే ఆయన జీవితం అది శ్రమతో గడిచింది. బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి కూడా ఆయన జీవితం సంతోషంగా గడిచిందా అని మనం ఎక్కడ చూసిన బైబిల్లో మనకి ఎక్కడ కనిపించదు. ఒక్కసారి కూడా మనకు కనిపించదు. క్రూర మృగాల మధ్యలో పగలనగా ఎండనగా నివాసం ఉండడానికి ఏమాత్రం కూడా స్థలం అనేది ఉండదు. మంచుకు తడిసిపోతా, వర్షం పడితే వర్షంలో తడుస్తా, ఎండకి ఎండుతా మనందరి కోసం విజ్ఞాపన చేస్తా, శరీరం బలహీనం అయిపోతున్నా కూడా మనందరి కోసం ఆయన ఏం చేశారంటే 40 దినాలు ప్రార్థిస్తా అరణ్యంలో అడవి మృగాల మధ్యలో, క్రూర మృగాల మధ్యలో సంచరించారంట. ఆయన జీవితంలో అది కూడా సిలువ శ్రమే. సిలువ శ్రమ కేవలం ఆనాటి యూదులు కోరుకున్నప్పుడు కేవలం 4 గంటల్లో గడిచిపోయిందని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభువారి జీవితం 4 గంటల సిలువ శ్రమలు కాదు, కానీ తన జీవితం అంతా కూడా మనందరి కోసం సిలువ శ్రమను భరించాడు. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభువారిని సిలువ వేయము, వీరిని సిలువ వేయము, మరొక చోట వీడిని అని కూడా ఉండదు. వారిని దూషించారని చెప్పారు. ఎందుకు అంత పగతో వాళ్ళు రగిలిపోతా ఉన్నారు? ఈ వ్యక్తిని సిలువ వేసి చంపాలని అంటారు. ఆయన ఏ కీడు చేశాడో అని మనం చూసుకున్నట్లయితే ఆయన ద్వారా ఏ ఒక్కరు కూడా నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన జీవించిన జీవితకాలం అంతా కూడా ప్రతి ఒక్కరికి మేలు చేస్తానే వెళ్ళాడు. ఆయన కళ్ళు లేని వారు కనబడితే వాళ్ళకి కళ్ళు ఇచ్చి ఈ లోకాన్ని చూసే గొప్ప భాగ్యాన్ని దయచేశాడు. కుష్ఠవ్యాధులను ఆ రోజుల్లో సమాజంలో నుంచి వెలివేసేవాడు. కుష్ఠవ్యాధి ఎవరికైనా ఉందని తెలిస్తే వారు మనలాగా ఇక్కడ అందరితో పాటు సమాజంలో ఉండడానికి వీల్లేదు. వారందరూ దూరంగా ఎక్కడో ఒక అడవిలో, ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న గుడిసి వేసుకుని ఈ మనుషులు ఎవరు లేని చోట మాత్రమే అక్కడ ఉండాలి. అక్కడ వారికి ఉన్న రోగం నయమైన తర్వాతే వారు మనుషుల్లోకి సంచరించారు. అటువంటి వ్యక్తిని ఏం చేశారంటే ప్రేమించి వారికి ఉన్న కుష్ఠరోగి నుంచి స్వస్థపరిచి ఆ భయంకరమైన వ్యాధి నుంచి విడిపించి సమాజంలో అందరితో పాటు కలిసి తిరిగి గౌరవాన్ని దయచేశారు యేసు ప్రభువు. అలాంటి వ్యక్తిని గురించి ఏమంటారంటే వీరిని సిలువ వేయమని కేకలు వేస్తా ఉన్నారు. చనిపోయిన లాజర్ని బ్రతికించారు. అప్పటి వరకు మునుపెన్నడు వారి జీవితాల్లో కానీ వారి పితరుల జీవితాల్లో కానీ మునుపెన్నడు జరిగిన ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేసి చనిపోయిన వ్యక్తిని మరలా బ్రతికిస్తే ఆ బ్రతికించిన దానికి బహుమానంగా వీరు ఏం చేస్తున్నారంటే వీరిని సిలువ వేయమని కేకలు వేస్తా ఉన్నారండి. కానీ యేసు ప్రభువారు ఆయన మౌనంగా ఉన్నారని చెప్పేసి రాయబడి ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఆయన నోరు తెరిస్తే సమాధానం చెప్పగలిగేవాడు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరైనా తిరిగి జవాబు చెప్పగలుగుతారా? మనందరి కోసం, మన పాపాలు భరించడం కోసమే ఆయన అక్కడ నిలవబడ్డాడే. కానీ ఆయనలో దోషాన్ని కనుగొనగలిగిన వాడేవాడు, ఆయనలో లోపాలను కానీ ఆయనలో పాపాన్ని కానీ ఎత్తి చూపించే నరుడైన వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం చదువు. అపొస్తలుల కార్యాలు 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడై ఉండేది కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట మనం చూసుకున్నట్లయితే ఆయన జీవితం అంతా కూడా ఎలా ఉన్నారంటే మేలు చేయుచు సంచరించారంట. ఆయన పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి
సువార్త ప్రకటిస్తా వెళ్తున్నప్పుడు అనేక మంది శ్రమల్లో ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు, రోగాలతో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చారు, దెయ్యాల చేత పీడించబడుతున్న వారు ఆయనకు వచ్చారు, మరణకరమైన రోగంతో అనేక మంది వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన బహుమానం ఏంటంటే స్వస్థతను దయచేశారు, పాపాల నుంచి విడుదలను దయచేశారు. ఇక్కడ రాయబడిన మాట మేలు చేయుచు సంచరించండి. అంటే యేసు ప్రభువు తన జీవితం అంతా కూడా ప్రతి ఒక్కరికి మేలు చేస్తానే వెళ్ళాడు. హల్లెలూయా. యేసు ప్రభువు మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన ద్వారా కీడు పొందుకున్న వారు ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా లేరు. ఇంకా అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండి. అనేక మంది దెయ్యాల చేత పీడించబడుతూ ఉంటారు, మూర్ఛ రోగం చేత పీడించబడుతూ మరణావస్థలోకి వెళ్ళిపోయిన ఆ కుమారుణ్ణి బ్రతికించారు, దెయ్యాలు పట్టిన వ్యక్తిని బ్రతికించారు. అలా మేలు చేయటం అపవాది చేత సంచరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిస్తే మీరందరూ ఏమంటున్నారంటే ఆయనను గూర్చి ఆయనను చూసి ఏమంటారు, సిలువ వేయము, వీటిని సిలువ వేయము అని కేకలు వేస్తా ఉంటారు. ఏ ఒక్కరు కూడా యేసు ప్రభువు చేసిన మేలు గుర్తుపెట్టుకోలేదు. అంటే ఆనాటి యూదులు ఎలా ఉన్నారంటే యేసు ప్రభు ద్వారా అనేకమైన మేలులు పొందుకున్నారు, ఆయన ఇచ్చే స్వస్థతలు పొందుకున్నారు, ఆయన ఇచ్చే పాప క్షమాపణలు పొందుకున్నారు, కానీ అవన్నీ కూడా మర్చిపోయారు. అంటే మనిషి స్వభావం ఎలాంటిది? మేలు చేసిన వ్యక్తిని మర్చిపోయేటటువంటి స్వభావం మనిషి స్వభావం. దేవుడి స్వభావం ఎలాంటిది అని అంటే మనం మర్చిపోయినప్పటికీ కూడా మనల్ని ప్రేమించి మనం హత్తుకునే స్వభావం కలిగింది యేసు ప్రభువు. హల్లెలూయా. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం చదువుతుంది. జకర్యా 13 మీ చేతులకు గాయము లేవని వారు అడుగగా వారు ఇది నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయం అక్కడ చెప్తా ఉన్నాడు. జకర్యా భక్తుడితో యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడు దర్శన రీతిగా చూపించాడు. గాయాలతో తన చేతులకున్న గాయాలతో జకర్యా భక్తుడు చూపించినప్పుడు ఆ యొక్క జకర్యా భక్తుడు ఆ యేసు ప్రభువుని చూసి అంటున్నాడు, నీ చేతులకు గాయాలు ఏంటి ప్రభువా? నీ చేతులకి ఇన్ని గాయాలు ఎందుకు కలిగినాయి? నీకు గాయాలు కలగడం ఏంటి? నువ్వు సృష్టికర్తవు కదా, నిన్ను గాయపరిచేవారు ఈ లోకంలో ఎవరు ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు అక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉన్నప్పుడు నాకు కలిగిన గాయాలు అని చెప్తున్నాడు. అంటే మనం ఎవరినైనా ప్రేమిస్తే వారిని ప్రేమించిన వారిని మనం ఏం చేస్తాం? వారిని ఇంటికి తీసుకొచ్చి వారిని సన్మానిస్తాం, వారిని ఆదరిస్తాం. ఇంకా ప్రేమకు మరింత ప్రేమను చూపాల్సింది పోయి అక్కడ ప్రేమించిన వ్యక్తిని ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమించి మన ఇంటికి వస్తే, అంటే మనం నివసించే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వారికి మనం ఏం చేశామంటే ఆయన తండ్రి అయిన దేవుడికి గాయాలు చేశారంట. మనుషులు గాయాలు చేశారు. యేసు ప్రభువు చేతుల్లో గాయాలు, కాళ్ళలో గాయాలు, అరికాళ్ళ నుంచి నడినెత్తు వరకు కూడా శరీరం అంతా గాయాలు. మనల్ని అందరినీ ప్రేమించి మన కోసం పాప క్షమాపణని, నిత్య జీవాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకుని దేవాది దేవుడు పరలోకం నుంచి మన అందరి దగ్గరికి వస్తే వీడిని సిలువ వేయమని చెప్పి గాయాలతో నిలవబెట్టారు ఆనాటి యూదులు. కానీ ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే యేసు ప్రభువు ప్రేమను తెలుసుకుంటున్నారు, యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకుంటున్నారు, కానీ యేసు ప్రభు ప్రేమను మర్చిపోయి ఈ లోకంలో కలిసిపోయి మరలా యేసు ప్రభుని గాయపరిచేవారుగా ఉన్నారంట. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో అంటారు, మీరు దేవుడి ప్రేమను ఒకసారి రుచి చూసి ఆ దేవుడి ప్రేమ నుంచి వెళ్ళిపోయి మీరు ఈ లోకంలో కలిసి జీవిస్తే దేవుడి కుమారుని మరలా మీరు సిలువ వేసేవారుగా ఉన్నారు. ఆనాటి యూదులు సిలువ వేయమని కేకలు వేసినట్టుగా ఈనాడు మీరు కూడా యేసు ప్రభువుని మీ మాటలతో, మీ యొక్క తలంపులతో, మీరు చేసే అపవిత్రమైన కార్యాలతో యేసు ప్రభువుని సిలువ వేసి గాయపరిచేవారుగా మీరు ఉన్నారని చెప్పేసి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రభువా నీ చేతులకు గాయాలు ఏంటని చెప్పేసి జకర్యా భక్తుడు అని అంటే ఏమంటున్నాడు? ప్రభు నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉన్నప్పుడు కలిగిన గాయాలు అని చెప్పాను అంటాడు. ఆ మాట మనం చదువుకుంటే వింటా ఎంత బాధాకరంగా ఉంటుంది. శత్రువుల ఇంటికి వెళ్ళి మనం గాయాలు పాలయ్యామంటే ఒక అర్థం ఉంది, కానీ అంతగా ప్రేమించి మన కోసం రక్షణను, ఆశీర్వాదం తీసుకొచ్చిన దేవుణ్ణి మన కోసం వస్తే మనం ఆయన గాయపరిచి అవమానించి బయటకు గెంటేశారు అనుకుంటారు. కానీ మనం అటువంటి వారిగా మనం ఉండకూడదు. కానీ మన కోసం సిలువ వేయబడిన యేసుని మనం ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటా, ప్రతిరోజు ఆ సిలువను తలుచుకుంటా. ప్రభు నా కోసమే మరణించాడు, అది నా స్థానంలో మరణించాడు. ఆనాడు ఆ యేసు ప్రభు నిలబడిన ఆ స్థానం నాదని చెప్పి మనం గుర్తు చేసుకుంటాం, మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుతుంది. సిలువను గురించిన వార్త
నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త, యేసు ప్రభువుని సిలువ వేయని కేకలు వేసి ఆయన అవమానించి చంపేశారు. కానీ ఆ సిలువలో నుంచి కారినటువంటి రక్తధారలో పాపి అయిన మనుషుడికి ఏం తీసుకొచ్చిన ఆశీర్వాదం ఏంటంటే దేవుని శక్తిని తీసుకొచ్చింది. శక్తి అనే మాట ఏంటంటే అది ఒక పవర్, చాలా గొప్ప శక్తిని తీసుకొచ్చింది. అప్పటి వరకు మనిషి ఎలా ఉన్నాడంటే చిన్న దానికి బలహీనతగా పడిపోయి నశించిపోయేవాడిగా ఉన్నాడు. కానీ ప్రతి మనిషికి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు సిలువ ముందు మోకరించి, ప్రభువా నువ్వు నా కోసమే మరణించావు, నా స్థానంలో మరణించావు, ఈ రోజు నుంచి నేను నీ స్థానంలో నేను జీవిస్తానని చెప్పి ఒక తీర్మానం తీసుకుని ఆయన కోసం రోషంగా బ్రతికే ప్రతి ఒక్కరికి ఏం తీసుకొచ్చింది సిలువ అంటే శక్తిని తీసుకొచ్చింది. హల్లెలూయా. ఈరోజు మనందరం దేవుని శక్తిని పొందుకున్నవారు మనం అందరం కూడా. యేసు ప్రభు మనకిచ్చే ఆ యొక్క శక్తిని, పరలోకపు భాగ్యాన్ని పొందుకున్న మనం గొప్ప స్థితిలోకి మనం నడిపించాడు యేసు ప్రభు. అపొస్తలుడైన పౌలు ఆనాడు దేవుని శక్తిని పొందుకున్నాడు. అప్పటి వరకు ఆయన శక్తిగానే పనిచేశాడు. ఆ శక్తి ఎందుకు పనికి వచ్చింది? అనేక మందిని చంపడానికి మాత్రమే ఉపయోగపడింది. కానీ అదే అపొస్తలుడైన పౌలు దేవుని శక్తిని పొందుకున్న తర్వాత చాలా బలంగా పనిచేశాడు. ఆ శక్తితో ఏం చేశాడంటే అధికారుల దగ్గర యేసు ప్రభు నిజమైన దేవుడని ప్రకటించాడు. రాజుల ఎదుట నిలవబడినప్పుడు యేసు ప్రభువే నిజమైన దేవుడని ప్రకటించాడు. ప్రధాన యాజకుల దగ్గర నిలబడినప్పుడు అవశ్యంగా యేసు ప్రభు సిలువను గురించి, ఆయన సిలువలో ఉన్నటువంటి ఆ శక్తిని గురించి ప్రకటిస్తా ముందుకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. 2వ కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం. బలహీనతను బట్టి సిలువ వేయబడింది కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు బలహీనతను బట్టి. ఏంటా బలహీనత? ఆయనలో బలహీనత కాదు, కానీ ఆయన బిడ్డలమైన మనలో ఉన్న బలహీనతలు, చిన్న బలహీనతలు, చిన్న లోపాలు, వీటన్నిటిని బట్టి యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. ఆయన యేసు ప్రభు వారు దేవుని శక్తి, ఆ శక్తిని బట్టి మేము కూడా జీవం గలవారం అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. యేసు ప్రభు వారు సిలువ శక్తిని బట్టి మనందరం కూడా జీవం కలిగిన వారమై ఉన్నాం. అప్పటి వరకు ఎలా ఉన్నామంటే మనం చిన్న బలహీనతలకి, చిన్న పాపాలకి, చిన్న లోపాలకే మనుషులు తప్పిపోయి పాపంలో పడిపోయే వారిగా ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చామో ఆ సిలువలో నుంచి ప్రవహించినటువంటి ఆ రక్త ద్వారము పాపి అయిన మనుషులు ఒక శక్తిని తీసుకొచ్చి, నూతన జీవాన్ని తీసుకొచ్చి, అప్పటి వరకు మునుపెన్నడూ లేని ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పాపి అయిన మనుషులకి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు సిలువ ద్వారా ఏం దొరికిందంటే పాపి అయిన మనుషులకి పాపాల నుంచి, రోగాల నుంచి కూడా, ప్రతి మనిషికి కూడా పాపం నుండి, రోగం నుండి, శాపం నుంచి విడుదల దొరికింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. సరిపోతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు మన కోసం శాపమయ్యారంట. పాత నిబంధనలో రాయబడి ఉంటుంది, మ్రాను మీద వేలాడబడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. ఎవరైనా మాను మీద వేలాడుతున్నాడంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుని దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ శాపగ్రస్తుడు. వాడు అందరి చేత అసహించుకునే స్థితిలోకి వెళ్ళిపోయేవాడు అని చెప్పారు, రాయబడి ఉంటుంది. కానీ క్రీస్తు మన కోసం ఏమయ్యాడంటే మన శాపాలను భరించడం కోసం ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయాడు. మన దోషాలన్నింటినీ క్షమించడం కోసం ఆయన దోషస్తుడిగా మారిపోయాడు. ఇప్పుడు ఈ లోకంలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, ఒక వ్యక్తి దొంగగా దొరికినప్పుడు, ఆ వ్యక్తి నేరం రుజువైన వ్యక్తి శిక్షణ పడాలి, లేదా ఆ వ్యక్తి స్థానంలో మరొకరైనా మరణించాలి. దేవుడు మనందరినీ ప్రేమించాడు కాబట్టి, ఈ లోకాన్ని అంతటినీ కూడా ప్రేమించాడు కాబట్టి, మన కోసం ఆయన దిగి వచ్చాడు కాబట్టి ఆయన ఎలా మారాడంటే ఇప్పుడు
దేవుడి దృష్టిలో, తండ్రి అయిన దేవుడి దృష్టిలో ఆయన శాపగ్రస్తుడుగా మారాడంట. ఇదే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో అంటున్నాడు, క్రీస్తు మన కోసమై శాపమై, మన కోసం అనే కంటే నా కోసమే అని మనం అనుకోవాలి. నా కోసం క్రీస్తు ఎలా మార్చబడ్డాడు? ఒక శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఆయన యేసు ప్రభు వారి స్థానం ఎలాంటిది? ఆయన ఎలా ఉండేవాడు అంటే ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో కూడా గుర్తించదగినటువంటి ఆయన కాంక్షణీయుడు. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ ఒకే చోట పోగు చేసి వారందరిలో కూడా యేసు ప్రభు నిలవబెడితే యేసు ప్రభు ప్రత్యేకంగా కనిపించేటటువంటి అంత అందమైన వ్యక్తి, ధవళవర్ణుడు, రత్నవర్ణుడైనటువంటి వ్యక్తి మన కోసం తండ్రి అయిన దేవుడు అతన్ని ఎలా మార్చాడంటే శాపగ్రస్తుడుగా మార్చాడు. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేని ఒక మనుషులందరూ కూడా చూసినప్పుడు ఎలా మారిపోయాడంటే ఆయన అసహించుకునేవాడిగా, చీచి ఇలాంటి వాడా, ఇంత భయంకరమైన శిక్ష ఈ రోజు ఇతనికి పడుతుందంటే ఇతను ఎలాంటి భయంకరమైన పాపాలు చేశాడు అని చెప్పి చూసిన ప్రతి ఒక్కరూ కూడా అతన్ని అసహించుకునే స్థితిలోకి మారిపోయాడు. కొన్ని మనుషులు ఈ రోజుల్లో చేసేటటువంటి పాపాలు ఎంత భయంకరమైన పాపాలు మనం ప్రతిరోజు మనం చదువుతున్నాం. ఎలాంటి భయంకరమైన నేరాలు, ఇలాంటి నేరాలు కూడా మనిషి అనేవాడు చేస్తాడా అని చెప్పేసి మనుషుల్ని మృగాలతో పోలుస్తా ఉన్నారు. అంటే ఇలాంటి భయంకరమైన పాపాలు యేసు ప్రభు ముందున్న తరంలో వారు కానీ రాబోయే తరంలో వారు కానీ అనేక మంది చేసిన పాపాలన్నీ కూడా ఎంతో భయంకరమైనవి. అలాంటి పాపాల గురించి మనుషులు మనం తలుచుకుంటే జంతువుల కంటే హీనంగా మారిపోయినటువంటి పాపాలు చేసిన మనుషులు ఉన్నారు. వాళ్ళందరి పాపాలు ఇప్పుడు ఎవరి మీద ఉన్నాయంటే యేసు ప్రభు వారి మీద మోపబడి, యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు చూసే మనుషులందరూ ఉందంటే అసహ్యంగా మారిపోయారు. అందరి దృష్టిలో ఆయన హేళనగా మారిపోయారు, శాపగ్రస్తుడిగా మారిపోయారు, స్వరూపమైన సొగసైన లేనటువంటి ఒక అసహించుకునే స్థితిలోకి మారిపోయారు. అంత స్థితిలోకి యేసు ప్రభు వారు మార్చబడడానికి, అలాంటి స్థితిలోనికి ఆయన రావడానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని అందరినీ ప్రేమించాడు. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి క్షమ ఆయన ఆ స్థితిలోకి తీసుకెళ్ళింది. ఈ లోకంలో అలాంటి ప్రేమ ఈ లోకంలో ఎవరో చూపించారు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ప్రేమించేవాడు, న్యాయాధిపతి, ఆయన క్షమించేవాడు. ప్రేమ ఉంది ఆయనలో క్షమ ఉంది, ఆయనలో ప్రేమించే గుణం ఉంది, న్యాయాన్ని రక్షించేవాడు. ఈ లోకంలో అలాంటి వ్యక్తులు ఎవరో కూడా ఉండరు. ప్రేమించే వ్యక్తులు మనకు కనిపిస్తారు కానీ న్యాయాన్ని కాపాడేవారు ఎవరో కూడా ఉండరు. న్యాయాన్ని కాపాడేవాడైతే ప్రేమించలేడు, ప్రేమించేవాడైతే న్యాయాన్ని కాపాడలేడు. కానీ యేసు ప్రభు వారు రెండు ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి గొప్ప దేవుడు. ఆయన మనుషుల పట్ల ప్రేమను చూపించాడు, ప్రేమను చూపించి పాపి అయిన మనుషులు క్షమించి ఆయన న్యాయంగా మన వైపు న్యాయంగా మాట్లాడి మనం ఉన్నటువంటి దోషాన్ని అంతటినీ కూడా తీసివేసి తండ్రి అయిన దేవుని ముందు మనల్ని ఎలా నిలబెట్టాడంటే పరిశుద్ధులుగా నిలవబెట్టాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ 2:6. ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు యేసు ప్రభువు. కానీ ఇక్కడ మనం చదువుకుంటే ఎలా మారిపోయాడనంటే మనుషులందరి చేత వెలివేయబడిన స్థితిలోకి మారిపోయాడు. స్వరూపమైన సొగసైనను లేని యేసు ప్రభువు మనకు కనిపిస్తాడు. అసలు ఆయన స్థితి ఎలాంటిది? దేవుని స్వరూపం కలిగిన వాడు, ఆయన కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడు. ఆయన ఆకాశంలో కూర్చుంటే ఆయన కాలుచ్చి భూమి మీద ఉండదు. మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ఎవరి కోసం అంటే నీ ఒక్కడి కోసమే, నా ఒక్కడి కోసమే ఆయన ఆ స్వరూపాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టాడు. ఈ సృష్టిలో విలువైనది ఏదైనా ఉందనంటే అది మనుషుని ఆత్మ మాత్రమే. ఈ మనుషుని యొక్క ఆత్మ చనిపోయిన తర్వాత 2 స్థలాలకు వెళ్ళాలి. నరకానికన్నా వెళ్ళాలి, మనం పరలోకానికన్నా వెళ్ళాలి. దేవుని దగ్గర నుంచి వచ్చి మనం కేవలం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయనతో మనం ఉండాలని ఒకే ఆశ ఆయనలో ఉంది. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ప్రేమ పరలోకంలో దేవునితో సమానంగా కూర్చోలేకపోయాడు. ఆయన పరలోకంలో కుర్చీలో కూర్చోలేకపోయాడు. ఆయనలో ఉన్న ప్రేమ ఏం చేసిందంటే మనందరి కోసం మనం పడి ఉన్న చోటుకే, మనం ఎక్కడైతే ఏ పాపంలో అయితే పడి ఉన్నామో పడి ఉన్న చోటుకి వెతికి మనం రక్షించుకోవడానికి లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇంకా అంత మాత్రమే కాదు కానీ మన కోసం రిక్తునిగా మారాడు. రిక్తుడు, దరిద్రుడు, అసహించుకునేవాడిగా, ఏమీ లేనివాడిగా మనందరి కోసం మారిపోయాడు. ఆయన ఎలాంటి వాడు? సృష్టి అంతట్లో శ్రీమంతుడు అని చెప్పేసి ఒక చోట రాయబడింది. సృష్టి అంతట్లో శ్రీమంతుడిగా పిలువబడి యేసు ప్రభువు వారు ఎక్కడ ఈ లోకంలో దరిద్రుడిగా, ఈ
ఏమీ లేని స్థితిలో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకునేటకు స్థలం కూడా లేదని యేసు ప్రభువారు ఎక్కడ? ఆ యేసు ప్రభువారు మనందరినీ రక్షించుకోవడానికి తన మహిమనంతా విడిచిపెట్టాడు. తనలో దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు. మరి మనమేం విడిచిపెట్టాలంటే దేవుడికి అసఖ్యమైన ఏమన్నా మనలో ఉంటే, దేవుని చెంతకు మనల్ని తీసుకురాకోకుండా ఇంకా ఏమైనా మనకు అడ్డుపడతా ఉంటే వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి క్రీస్తు శిలువ చెంతకు రావాలి. మనం క్రీస్తు శిలువలో ఆయన మన కోసం కాల్చినటువంటి ఆ రక్తాన్ని చూడాలి. ఆయన శిలువలో పడుతున్న బాధను చూడాలి. ఆయన శిలువలో మన కోసం పడినటువంటి ఆ వేదనను చూడాలి. ఆ వేదనను చూసి మన హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని మన మాంసం హృదయంగా మార్చు. యేసు ప్రభు స్థానం నాది అని చెప్పి గుర్తెరిగి మరణించే వరకు కూడా మనం కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉంటారు. హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. సరిపోదు. ఇక్కడ యేసు ప్రభువుగా శిలువ శ్రమల ద్వారా మనకి ఏమొచ్చిందంటే స్వస్థత దొరికింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. నలగగొట్టబడిన అనే మాట ఎంత భయంకరమైన మాట. మనుషుల్ని కొడతారు ఎవరైనా, కానీ నలగగొట్టం అనే మాట మనుషులకు సంబంధించింది కాదు. ఏదైనా ఒక వస్తువు నుంచి ఆయిల్ని తీయాలంటే ఆ యొక్క పదార్థాన్ని ఏం చేయాలి? గట్టిగా పిండాలి, దాన్ని నలగొట్టబడాలి. నలగొట్టబడితేనే ఆ యొక్క ఆయిల్లో నుంచి కానీ ఆయిల్ అనేది, రసం అనేది, ద్రాక్ష పండ్ల నుంచి రసం అనేది బయటకు వస్తుంది. అంటే ఎంతగా యేసు ప్రభు నలగొట్టారంటే ఈ భూమి మీద ఏ ఒక్కరూ కూడా అటువంటి బాధను భరించలేదు. దేవుడు అంత బాధ భరించాల్సిన అవసరం ఏముంది? కానీ మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. నరకం అనేది ఎంతో భయంకరమైన స్థలం. అలాంటి స్థలంలో మనం అందరం ఒక్క నిమిషం కూడా ఉండలేము. మనిషి సంతోషంగా ఈ భూమి మీద ఉన్న కాలం సంతోషంగా ఉండి చనిపోయిన పరలోకంలో కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి నరకంలోని వేదనకరమైన స్థితిలోని మనందరం కూడా వెళ్ళకూడదని చెప్పేసి ఆయన మన కోసం నలగొట్టబడ్డాడంట. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. యేసు ప్రభువు వారు పొందిన దెబ్బల చేత ప్రతి మనిషి కూడా స్వస్థత అనేది దొరుకుతుంది. మనిషికి బాహ్య స్వస్థత మాత్రమే కాదు, కానీ అది ఆత్మీయ స్వస్థత కూడా ఎవరి దగ్గర దొరుకుతుందంటే యేసు ప్రభువు వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన పొందిన గాయాలు, ఆ గాయాల నుంచి వచ్చిన రక్తం ద్వారా ప్రతి మనిషికి స్వస్థత అనేది దొరికింది. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద జీవించిన కాలంలో అనేక మందికి స్వస్థత చేశారు. ఎంతో మందిని క్షమించారు, పాపాల నుండి క్షమించారు. ఒకసారి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దొరికినప్పుడు అందరూ కూడా ఆ స్త్రీని చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పాను అన్నప్పుడు ఆ స్త్రీని ఏం చేశారంటే ఆ పాపాలు క్షమించి, అమ్మా ఇక నువ్వు కూడా నువ్వు పాపం చేయొద్దు, ఇక నువ్వు అలాంటి స్థితిలోకి వెళ్ళొద్దని చెప్పేసి పాపాల నుంచి క్షమించారు. బెతస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడి ఉన్నాడు, పక్షవాయువుతో పడి ఉన్నాడు. అతని వయసు 50 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు. దేవదూత సంవత్సరానికి ఒక్కసారే వచ్చి నీళ్లు కదిలించాడు. అతను వెళ్ళి స్వస్థత కావాలని కోరుకుంటున్నాడు కానీ ఆ స్వస్థత దొరకట్లేదు. అతనికంటే ముందుగా అనేక మంది వెళ్తున్నారు. కానీ యేసు ప్రభువారు అతను ప్రేమించి, అక్కడ యూదుల పండగ జరుగుతూ ఉంటుంది, పండగలో ఆయన సంతోషించలేదు. ఆయన యేసు ప్రభువారు ఈ లోకంలో సంతోషించడానికి వచ్చిన దేవుడు కాదు. కానీ ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడే వ్యక్తి ఎక్కడున్నాడో వెతుక్కుంటా వారి దగ్గరికి వెళ్ళి బాధనంతా తీసివేసి వారికి నిత్యానందాన్ని దయచేయడానికి వచ్చిన గొప్ప దేవుడు యేసు ప్రభువు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు. అన్నప్పుడు ఆ వ్యక్తి స్వస్థతను కోరుకున్నాడు. స్వస్థతను కోరుకున్న తర్వాత అతను ఏమంటారంటే, మరింత కీడు నీకు కలగనున్నట్లు ఇక నువ్వు పాపం చేయొద్దని చెప్పాను. అంటే అప్పటి వరకు అతను ఎలా జీవించాడంటే పాపంలో జీవించాడు. పాపం వల్ల వచ్చి జీతము మరణం అని చెప్పేసి మనం సెలవిస్తాము. పాపం ద్వారా ఫస్ట్ రోగం వస్తుంది, రోగం ద్వారా మనిషికి వచ్చేది ఏంటంటే ఆ యొక్క జీతం మరణం. ఆ వ్యక్తి పాపంలో ఉండటం వల్లే అతను పక్షవాయువుతో పడి ఉన్నాడు. ఆ వ్యక్తిని యేసుప్రభు ఏమన్నారు? ఇక నువ్వు పాపం చేయొద్దని చెప్పారు. అంటే యేసుప్రభు వారి శిలువ ద్వారా మనకి ఏం దొరికిందంటే మన పాపాల నుంచి విడుదల దొరికింది, మన రోగాల నుంచి మనకు విడుదల దొరికింది, మన శాపాల నుంచి కూడా మనుషులందరికీ కూడా విడుదల దొరికింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదివి. మీరు పాపం 12 మొదటి చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదు. సరిపోదు. ఇక్కడ మనము కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలని చెప్పేసి పౌలు చెప్తున్నారు. ప్రతి భారం మనుషులందరూ కూడా భారాన్ని మోస్తున్నారు. ఏంటా భారం అంటే ఈ లోకంలో మామూలు భారం కాదు, కానీ పాపం అనే భారం. ఆ పాపం అనే భారం మనుషుల భుజాల మీద ఉంది. ఆ భారం మనుషులు మోయలేకపోతున్నారు. ఏ ఒక్కరూ కూడా ఆ భారాన్ని మరొకరి మీద వేసుకోలేదు. కానీ యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటే ఆ ప్రతి పాపం అనే భారాన్ని నుంచి మనుషుల్ని విడిపించడానికి వచ్చారు. ఆయన సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి, భారం నుంచి ఆయన మనం విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించు వాడినని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తును. తర్వాత ఉన్నది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువను సహించి ఆయన సిలువ శ్రమల తర్వాత ఆయన గొప్ప ఆనందాన్ని చూశారు యేసు ప్రభువు. ఎందుకంటే ఆ సిలువ శ్రమల తర్వాత ఒక్కొక్కరిగా దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నారు. అప్పటి వరకు పాపలుగా పిలువబడుతున్న ప్రతి మనిషి దేవుని దృష్టిలో నీతిమంతులుగా మార్చబడుతున్నారు, పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. దేవుని రాజ్యంలోకి ఒక్కొక్కరుగా ప్రవేశిస్తామంటే ఆ సిలువ శ్రమల ద్వారా యేసు ప్రభువు ఆనందంతో నింపబడుతున్నారు. ఆయన హృదయం సిలువ శ్రమల ద్వారా ఆనందంతో ఆయన హృదయం నింపబడుతున్నారు. తర్వాత యేసు ప్రభు సిలువ శ్రమల ద్వారా మనిషికి రక్షణ అనేది దొరికింది. అపొస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని వీళ్ళు తెలుసుకుందురుగాక వారు దాన్ని విందురు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడింది. యేసు ప్రభు సిలువ శ్రమల ద్వారా మనకి ఏం దొరికిందంటే రక్షణ అనే భాగ్యం దొరికింది. రక్షణ అనే భాగ్యం సింపుల్గా 3 అక్షరాల్లో మనకు కనపడుతుంది, కానీ చాలా విలువైన రక్షణ. ఆ రక్షణ గురించి ఒక చోట అంటాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు మీరు అని చెప్పారు. ఆ రక్షణ అనేది చాలా గొప్పది. ఆ యేసు ప్రభు తన జీవితం అంతా కూడా సిలువ శ్రమలతో గడిపితే ఆ 3.5 సంవత్సరాలు ద్రాక్షగానుగులు తొక్కి తన శరీరం అంతా ద్రాక్షగానుగులాగా పిండబడితే తన శరీరాన్ని ఒక గోధుమల్ని ఎలా పిండి రొట్టెని చేస్తారో గోధుమల్ని ఆ యొక్క మిషన్లో వేసి అలా పిండిగా మార్చబడితే దొరికింది. ఎందుకంటే మనుషులకు రక్షణ దొరికింది. అలాంటి గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయదు. ఆ రక్షణను మనకి ఇచ్చిన రక్షణ ఏం చేయాలంటే మనం కాపాడుకోవాలి. రక్షణ వస్త్రాన్ని అపవిత్రపరచుకోకుండా మనం యేసు ప్రభువు వారు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని అంతం వరకు కాపాడుకుంటాం. సాతాను ఆ రక్షణను అపవిత్రపరచాలని చూస్తాడు. అపవిత్రపరచుకొని ప్రతి దినము కాపాడుకుంటా దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని జీవితాంతం కూడా మనం దాచుకునే వారిగా ఉండాలని చెప్పి తెలియజేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇక్కడ యేసు ప్రభువు వారి గురించి అంటున్నాడు. మెల్కీసెదెకు క్రమంలోని ప్రధాన యాజకుడు యేసు ప్రభువు వారు ప్రధాన యాజకుడు. ఆనాడు ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంటే తనది కాని రక్తాన్ని తీసుకుని, గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని పాపి అయిన మనుషుల మీద కుడి చెవి మీదను, కుడి కాలు మీదను, కుడి బొటన వేలు మీదను ప్రోక్షించి ఆ వ్యక్తి పాపాన్ని తీసివేసేవాడు. కానీ ఆ వ్యక్తి యొక్క పాపం పూర్తిగా తీసివేయబడిందంటే పూర్తిగా తీసివేయబడలేదు, కొంతకాలం కప్పబడింది. కానీ యేసు ప్రభువు శిలువ రక్తం ఏం చేసిందంటే ప్రతి పాపం నుంచి కూడా మనుషులు విడిపించి మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కారకుడైంది. నిత్య రక్షణను మనకు దయచేశాడు. పాత నిబంధనలో దొరికిన రక్షణ ఎలాంటిదంటే అది తాత్కాలిక రక్షణ, అది కొంతకాలమే వారిని రక్షించింది. కానీ యేసు ప్రభువు వారి శిలువ రక్తం ప్రతి మనిషిని కూడా నిత్య రక్షణకు దయచేసింది. హల్లెలూయా. యేసు ప్రభువు తన జీవితం అంతా కూడా శిలువ శ్రమలతోనే గడిపారు. ఆనాటి యూదులు సిలువ వేయి అని కేకలు వేస్తా ఉన్నారు. వారి కేకలే గెలిచినాయి అని చెప్పి రాయబడింది.
అని యేసు ప్రభువారు మన కోసం ఈ లోకంలో ఉన్న సర్వమానవాళ్ళని ప్రేమించారు కాబట్టి మన కోసం ఆయన సిలువలో శ్రమనంతా భరించారు. మనలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ ఆయన మీద వేసుకున్నారు. మన కోసం నలగొట్టబడ్డారు. ఆయన మన కోసం నలగొట్టబడి మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి శక్తిని మనకి దయచేశారు. మన శాపాల నుంచి, మన రోగాల నుంచి, మన యొక్క పాపాల నుంచి మన అందరినీ కూడా విడిపించి లోకానికి వెళ్ళే భాగ్యాన్ని దయచేశారు. మన కోసం ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు ఇస్తారు కానీ ఈ లోకంలో ఏది ఇవ్వరు. కానీ యేసు ప్రభువారు మనకి నిత్య రక్షణను దయచేశారు. ఈ రక్షణను మనం దాచుకుంటూ యేసు ప్రభు ఉచితంగా మనకు అనుగ్రహించేటువంటి ఆ యొక్క పాప క్షమాపణ మనం పొందుకుని ఆయన వాక్యాన్ని వింటూ ఆయనలో ముందుకు వెళ్తూ సిలువ శ్రమలు నా కొరకే అని చెప్పేసి కేవలం 30 దినాలు 40 దినాలు మనం ధ్యానించుకుని యేసు ప్రభు సిలువను మర్చిపోయే వారికి మనం ఉండకూడదు. కానీ మనం జీవించేంత కాలం కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా యేసు ప్రభు సిలువ నా కోసమే అని చెప్పి మనం గుర్తు చేసుకుంటా ఆ రక్షణను పొందుకుని పరలోక రాజ్యానికి వెళ్ళి నిత్య జీవానికి వారసులయ్యే వారికి మనం అందరూ ఉండాలని చెప్పి ఈ సిలువ శ్రమల ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుంటారు. ఆమేన్. బలి అయిన యేసయ్యా